కిమ్ జోంగ్ ఉన్ హైపర్సోనిక్ గర్జన. అమెరికా దెబ్బకు వెనిజులా వణికిపోతే ఉత్తర కొరియా మాత్రం ట్రంప్కే సవాల్ విసిరింది. మదురో అరెస్ట్ అయిన కొద్ది గంటల్లోనే కిమ్ జాంగ్ ఉన్ 2 భయంకరమైన హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశారు. జనవరి 4, 2026 ఆదివారం తెల్లవారుజామున ప్యాంగ్ యాంగ్ నుండి దూసుకెళ్లిన ఈ క్షిపణులు సుమారు 950 కిలోమీటర్లు ప్రయాణించి జపాన్ సముద్రంలో పడ్డాయి. మదురో అరెస్ట్ను అమెరికా దుర్మార్గం అని వర్ణించిన కిమ్ నేరుగా ట్రంప్కు వార్నింగ్ ఇచ్చారు. విశ్లేషకుల ప్రకారం వెనిజులా దగ్గర అణ్వాయుధాలు లేవు కాబట్టి అమెరికా పట్టుకోగలిగింది, మా దగ్గర ఉన్నవి టపాకాయలు కావు అని చాటి చెప్పడమే కిమ్ ఉద్దేశం. ట్రంప్ విమర్శలను బేఖాతరు చేస్తూ తాము దేనికైనా సిద్ధమని ఉత్తర కొరియా ప్రకటించింది. నియంతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ట్రంప్ వర్సెస్ దేనికి తగ్గని కిమ్ అన్నట్టుగా ఉంది. ఈ క్షిపణి యుద్ధం ఎక్కడికి దారితీస్తుంది? వరల్డ్ వార్ 3 వస్తుందా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.